నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం, ఇరు పార్టీలపై ఫైర్. ఉత్తరాఖండ్లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023 ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగించారు. उत्तराखंड के गवर्नर श्रीमान गुरमीत सिंह जी, यहाँ के लोकप्रिय और युवा मुख्यमंत्री श्रीमान पुष्कर सिंह धामी, सरकार के मंत्रीगण, विभिन्न देशों के प्रतिनिधिगण, उद्योग जगत के महानुभाव, देवी और सज्जनों, देवभूमि उत्तराखंड में आकर मन धन्य हो जाता है। कुछ वर्ष पहले जब मैं बाबा केदार के दर्शन के लिए निकला था, तो अचानक मेरे मुंह से निकला था कि 21वीं सदी का ये तीसरा दशक उत्तराखंड का दशक है। और मुझे खुशी है कि अपने उस कथन को मैं लगातार चरितार्थ होते हुए देख रहा हूं। आप सभी को भी इस गौरव से जुड़ने के लिए, उत्तराखंड की विकास यात्रा से जुड़ने का एक बहुत बड़ा अवसर मिल रहा है। बीते दिनों उत्तरकाशी में टनल से हमारे श्रमिक भाइयों को सुरक्षित निकालने का जो सफल अभियान चला, उसके लिए मैं राज्य सरकार समेत सभी का विशेष तौर पर अभिनंदन करता हूं। साथियों, उत्तराखंड वो राज्य है जहां आपको डिविनिटी और डेवलपमेंट दोनों का अनुभव एक साथ होता है। और मैंने तो उत्तराखंड की भावनाओं और संभावनाओं को निकट से देखा है, मैंने उसे जिया है, अनुभव किया है। एक कविता मुझे याद आती है जो मैंने उत्तराखंड के लिए कही थी। जहां अंजुलि में गंगा जल हो, जहां अंजुलि में गंगा जल हो, जहां हर एक मन बस निश्चल हो, जहां गांव-गांव में देशभक्त, जहां नारी में सच्चा बल हो, उस देवभूमि का आशीर्वाद लिए मैं चलता जाता हूं। इस देवभूमि के ध्यान से मैं सदा धन्य हो जाता हूं। हाय भाग्य मेरा, सौभाग्य मेरा, मैं तुमको शीश नवाता हूं। साथियों, सामर्थ्य से भरी ये देवभूमि निश्चित रूप से
आपके लिए निवेश के बहुत सारे द्वार खोलने जा रही है। आज भारत विकास भी और विरासत भी जिस मंत्र के साथ आगे बढ़ रहा है, उत्तराखंड उसका प्रखर उदाहरण है। साथियों, आप सभी बिजनेस की दुनिया के दिग्गज हैं और जो बिजनेस की दुनिया के लोग रहते हैं वो जरा अपने काम का स्वॉट एनालिसिस करते हैं। आपकी कंपनी की ताकत क्या है, कमजोरी क्या है, अवसर क्या है, चुनौतियां क्या है, और आप उसका आकलन कर करके अपनी आगे की रणनीति बनाते हैं। एक राष्ट्र के रूप में आज हम भारत को लेकर ऐसी ही బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. రుణమాఫీ ఎదల్చించుకొని చెప్తే ఇప్పుడు పోయి తెచ్చుకోండి బ్యాంకులో అర్జెంటుగా 2 లక్షల రూపాయలు నేను రాగానే 9 తారీఖు నాడు మాఫీ చేస్తా అని చెప్తే ఒక్క బ్యాంకు పైసలు ఇస్తలేదు 2 లక్షల రూపాయలు ఏ రైతు పోయినా కూడా. అటు బ్యాంకులలో రాక మీ మాట నమ్ముకొని మళ్ళీ రైతాంగం వడ్డీ వ్యాపారులతోనికి బాట కట్టాల్సిన దుస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకు ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టేయాలి రైతుల్ని? ఎందుకు ఆశలు కల్పించాలి? ఎందుకు వాళ్ళకు భ్రమలు కల్పించాలి? ఆనాడే చెప్పినాం మేము, స్వార్థమైన రాజకీయం కోసము ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇవ్వడం ద్వారా ప్రజల్ని భవిష్యత్తులో మీరు వంచిస్తారు, ఇది సాధ్యం కాదు అని చెప్పినాం. ముమ్మాటికి అవుతుందని చెప్పినారు. ఒక్కరికి రాష్ట్రంలో ఇవాళ రుణమాఫీ చేయలేము. మీరు 9 తారీఖు పోయిన నెల 9 తారీఖు నాడు చేస్తామన్నది నెల రోజులు గడిచిపోయింది. ఒక్క రైతుకు రుణమాఫీ చేయలేదు. ఒక్కటంటే ఒక్క రైతుకు చేస్తే రాష్ట్రంలో ఏదైనా రైతుకు రుణమాఫీ 2 లక్షలు చేసినట్లుంటే ఆధారం చూపమనండి రేపే. అదేవిధంగా మేము ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నాం. ఇరిగేషన్ శాఖ నుంచి కానీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కృష్ణాలో నీళ్లు లేవు. కృష్ణా బేసిన్లో సదరన్ తెలంగాణలో పోయినసారి వర్షపాతం తక్కువ నమోదైన సంగతి అందరికీ తెలుసు, రైతులు కూడా అర్థం చేసుకున్నారు. అందుకే వాళ్ళకి నచ్చిన పంటలు భూగర్భ జలాల మీద ఆధారపడి చెరువుల కుంటల కింద అందుబాటులో ఉన్న మేరకే వాళ్ళు పంటలు వేసుకుంటున్నారు. కానీ గోదావరి బేసిన్లో ఉండేటువంటి జిల్లాల్లో మాత్రం కాళేశ్వరం నీళ్ల ద్వారా ఆల్రెడీ ఇప్పుడు రిజర్వాయర్స్లో నీళ్లు ఉన్నాయి. అది మిడ్మానేర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు. ఈ గోదావరి బేసిన్లో ఉండేటువంటి ఈ రిజర్వాయర్స్లో ఆల్రెడీ కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసినటువంటి నీళ్లు అందుబాటులో ఉన్నాయి. వానాకాలం పంటలకు ఇయ్యంగా కూడా ఈసారి యాసంగి సీజన్కు సరిపోయే మందం నీళ్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ యాసంగికి గోదావరి బేసిన్లో ఉండేటువంటి ఆయా జిల్లాల రైతాంగానికి సాగునీళ్ళు ఇస్తుందా ఇవ్వదా స్పష్టం చేయాలి. రైతులకి అందరూ కూడా పరచొద్దు. రైతులు ఇదివరకే నార్లు పోసుకొని ఉన్నారు, నీళ్లు ఉన్నాయి కదా అని. కాబట్టి తక్షణమే స్పష్టత ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. నీళ్లు లేవని కాదు, నీళ్లు ఉన్నాయి, రిజర్వాయర్లలో ఇప్పుడు ఉన్నాయి. ఇదేం దాచిపెట్టే అంశం కాదు కదా. లేని నీళ్ళని మేము ఉన్నాయని చెప్పలేం కదా. జనసేన పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం నిర్వహించారు నాదెండ్ల మనోహర్. ఈ సందర్భంగా పలు అంశాలు వారు చర్చించుకున్నారు.
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇప్పుడు దాదాపు 1,60,000 ఇంచుమించు 1,00,000 చిల్లర మంది ఈరోజు ఉద్యోగాలు వచ్చినారు. పోయిన గత సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగాలు ఈ సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగాలు లెక్కేస్తే ఏమన్నా కనీసం పొంతనన్నుందా? కనీసము 1/20th ఉందా? 20వ భాగం మనసులో మాట చదువుతుంది కదా. అసలు వద్దంటాడు ఆయన, వద్దంటాడు, అసలు ఉద్యోగాలే వద్దంటాడు ఆయన. ఇప్పుడు కనీసము ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం, అసలు ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్లో ఎంతమంది కంటే ఇచ్చిండేది ఉద్యోగాలు? వేల సంఖ్యలో హెల్త్ డిపార్ట్మెంట్లో, వేల ఆసుపత్రులలో వేల మంది డాక్టర్లు, వేల ఇది ఎక్కడే కానీ వేకెన్సీ ఉండకూడదని. సెక్రటేరియట్లో ఎంతమంది? అవన్నీ గవర్నమెంట్ ఉద్యోగాలే కదా. అవన్నీ గవర్నమెంట్ ఉద్యోగాలు కాదా? అవి గవర్నమెంట్ ఉద్యోగాలే కదా. అది ఆయన అయితే ఈ మేనిఫెస్టోకు ఆయన మనసులో మాటకు చాలా తేడా ఉంటుంది. అది ఇంతకుముందు కూడా చెప్పినాడు కదా బృతి. ఇదే మొదటిసారి కాదు కదా బృతి. ఇప్పుడు ఏదైతే మనము పేదవాళ్ళకు అమ్మఒడి ఇస్తే ఆయనేమో ఇది తప్పు, మీరు వేస్ట్ చేస్తున్నారు అననే, పేదవాళ్ళకు పెన్షన్ ఇస్తే వేస్ట్ చేస్తున్నారనే, మనసులో మాటల్లోనేమో ఇవన్నీ అసలు 2 రూపాయలు బియ్యం ఇవ్వడం కూడా తప్పనే. కానీ ఆయన మాత్రం అనౌన్స్మెంట్ చేస్తారు. పబ్లిక్ ఏ మేరకు నమ్ముతారనేది పబ్లిక్ చూసుకోవాలి. ఇది నమ్మకమైన మాటనే. దీనికి యాక్చువల్గా వాస్తవాన్ని నేను చెప్తా. ఇట్లా ఎయిర్పోర్ట్లలో, రైల్వే స్టేషన్లలో తెలుగుదేశం వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు కూడా మాకు కలుస్తుంటారు కదా. నేను రోజు అడుగుతే, మేము స్కీములు చేసేటప్పుడేమో మీ వల్ల కాదు, మీ చేత కాదు, మీ వల్ల కాదు, మీ చేత కాదు అని అంటే, మీరు అనౌన్స్ చేస్తున్నారు కదా, అది ఎట్లా అంటే మీకు మాకు అదే తేడా అండి. అంటే ఏం ఆ తేడా అంటే, మీ లీడరు, ఇది వాస్తవానికి జరిగింది, పేర్లు చెప్తే బాగుండదు, ఆయన ఏమన్నా అంటే వాళ్ళు గ్రూపు, మీ లీడర్ ఏదైనా చెప్తే చేయాలంటాడు, మా లీడర్ కూడా చెప్తాడు, దాటేసుకుంటాడు. ఇది నమ్మకం. థ్యాంక్ యూ. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. న్యాయశాస్త్రాలని భిన్నంగా ఈ రోజున వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయించడం అనేది ఎంత దుర్మార్గం అంటే, ఈ రోజున ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఎలాంటి ఆధారం చూపించలేదు అని చెప్పే భావనకి న్యాయస్థానాలు వచ్చినాయి అంటే, మీరు అసలు ఏమి ఆలోచించి ఇలాంటి కేసులు పెడతా ఉన్నారు? దేనికి పెడతా ఉన్నారు అంటే, ఈ రోజున మీ నాయనే నిరూపించలేకపోయాడు. ఎన్నో కమిషన్లు వేసి ఎక్కడ కూడా అవినీతి మచ్చ అనేది అంటకుండా బయటకు వచ్చినటువంటి వ్యక్తి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 15 సంవత్సరాల పైగా ప్రతిపక్ష నేతని ఈ రోజున మీరు ప్రజల్లో నమ్మించాలి, ప్రజల్లో ఏదో జరుగుతుందని చెప్పి భ్రమ కల్పించాలని చెప్పే ప్రయత్నం ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి, న్యాయశాస్త్రాన్నిలో ఉన్నటువంటి ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ని అడ్డం పెట్టుకొని మీరు నడుస్తున్నటువంటి నడత సామాన్య మానవుడికి ఒక అబద్ధం. బీజేపీ నేత బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వారు ఇచ్చినటువంటి నినాదం వాళ్ళ ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను, భారతదేశంలోని సనాతన ధర్మాన్ని కానీ మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా ఉన్న విషయాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రపంచమంతా గుర్తిస్తూ ఉన్నది. మరి అటువంటి మహనీయుని యొక్క ఆశయాలు నెరవేర్చడానికి ఇలా ప్రభుత్వాలు ముందుకు వస్తున్న విషయం తెలుసు. భారతదేశం యొక్క ఒక్కసారి గతంలో ఉన్నటువంటి భారతదేశం యొక్క పరిస్థితి, నేటి పరిస్థితి మనం ఒక్కసారి అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అయితే, ఏ పార్టీ అయితే ఇలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతుందో అప్పుడే ఈ దేశం ముందుకు సాగుతుంది, దేశం శక్తివంతమైనటువంటి భారతదేశంగా నిర్మాణం అవుతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గతంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ
ఆర్థిక రంగంలో ఇలా 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం మన 5వ స్థానానికి వచ్చిందన్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. 2047 నాటికి ఇలా మొదటి స్థానం ఉందని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఖేలో ఇండియా, జీతో ఇండియా పేరుతోని క్రీడా స్ఫూర్తి నింపడం, స్టార్టప్ ఇండియా పేరుతోని నేటి యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి యువత ఉద్యోగాల కోసం కాదు, యువతని ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని చెప్పి ఆలోచనతోని ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు దీనికి భిన్నంగా కొన్ని పార్టీలు, కొంతమంది పాలకులు యువతలో కూడా తప్పుడు ఆలోచన రేకెత్తించి యువతను ఆర్థిక పరంగా ముందు తీసుకోవాలని ఆలోచన పక్కబెట్టి ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం పొందాలని చెప్పి ఆలోచనతో మద్యానికి యువతను బానిసలు చేయడం, డ్రగ్స్కు యువతను బానిసలు చేయడం, ఇలా ప్రభుత్వాలకు మద్యం ద్వారా 40,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే ఇలా యువతను ఏ విధంగా మద్యానికి బానిసలు చేస్తారో ఒక్కసారి సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా యువతను ఏ విధంగా తప్పుదారు పట్టిస్తూ ప్రయత్నం చేస్తారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న చూసాం టీవీలలో ఇంజనీరింగ్ కాలేజీల ముందు, ప్రధాన పాఠశాలల ముందు పాంటేలను అడ్డాలుగా వేసుకొని, కొన్ని అడ్డాలుగా మార్చుకొని అభం శుభం తెలియని యొక్క విద్యార్థులను గంజాయికి చాక్లెట్ల పేరుతో బానిసలు చేయడం, పాంటేలను అడ్డాలుగా వేసుకొని ఇలా డ్రగ్స్ను సరఫరా చేయడం, ఇది ఒక ఫ్యాషన్గా మారుతున్న విషయాన్ని ఇలా సమాజం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది, పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మొదటి నుంచి కూడా విద్యారంగ సమస్యలతో పాటు విద్యార్థులకు దేశభక్తి, ధర్మచింతన కల్పించాలని ఉద్దేశంతో, ఒక ధార్మిక చింతన కల్పించాలని ఉద్దేశంతో పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో యువత జాగృతం కావాల్సిన అవసరం ఉంది. మన భారత జాతిని జాగృతం చేయడానికి స్వామి వివేకానంద చేసినటువంటి కృషిని మనం గుర్తించి మరి ఆశయ సాధన కోసం విద్యార్థి పరిషత్ చేస్తున్నటువంటి కార్యక్రమంలో మన భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి పాలకులు కానీ, పార్టీలు కానీ, యువత కానీ కలిసికట్టుగా ఈ సమాజాన్ని జాగృతం చేసి ఒక శక్తివంతమైన సమాజ నిర్మాణాన్ని, తద్వారా శక్తివంతమైన భారతదేశ నిర్మాణాన్ని సాధించినప్పుడే దీన్ని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు స్వామి వివేకానంద 200 సంవత్సరాల క్రితమే వారు అనేక విషయాలు స్పష్టం చేసారు. ఇవాళ ప్రపంచంలో అత్యున్నత సింహాసనం మీద నా తల్లి భారతమాత ఆ సింహాసనం మీద ప్రతిష్ఠించడానికి ఒక అద్భుత సన్నివేశాన్ని నేను కళ్ళారా చూసినా అని చెప్పి 200 సంవత్సరాల క్రితమే స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని నేటి యువత, నేటి సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారు కలగనటువంటి ఆ తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించినటువంటి సందర్భంలో వారి ఆశయాన్ని సాధించే దిశగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ ప్రతిజ్ఞ పూడాల మనం ఆ ఆశయ సాధన ముందుకు సాగాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ యువత అందరికీ, భారతీయ సమాజానికి, భారత జాతికి అందరూ కూడా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. కార్యక్రమం ఇలా కాంగ్రెస్ పార్టీది అయోధ్య రాముడు భారతీయ జనతా పార్టీకే రాముడు కాదు, ఈ దేశంలో, ప్రపంచంలో అయోధ్య రాముడు మా రాముడు. అయోధ్య రాముని మేము తలుస్తాం, కొరుస్తాం, ఆదర్శంగా తీసుకుంటామన్నటువంటి ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు అయోధ్య రామ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. బుజ్జగింపు రాజకీయాల కోసం, మతతత్వ రాజకీయాల కోసం, అధికారమే పరమావధిగా గత 75 సంవత్సరాలుగా అంతకు ముందు కూడా కొనసాగిస్తున్నటువంటి తమ దుర్మార్గపు ఆలోచన పరంపరలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము అయోధ్యకు రామని చెప్పడం ఏతున్నదో ఇది
కాంగ్రెస్ పార్టీ రాజకీయ దృక్పథంతో తీసుకున్నటువంటి నిర్ణయం. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా సోనియా గాంధీ గారికి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నేత అధీర్ రంజన్ చౌదరి గారికి, ఇంకా అనేక మందికి ఆహ్వానాలు పంపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అఫీజ్మెంట్ పాలసీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నాను. ఎంతసేపు ఓటు బ్యాంక్ పాలిటిక్సే తప్ప, అఫీజ్మెంట్ యొక్క యాటిట్యూడే తప్ప, బుజ్జగింపు విధానమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా జాతీయ దృక్పథంతో వివరించలేదు. విదేశాల నుంచి దురాక్రమంగా మన దేశాన్ని ఆక్రమించుకుని అయోధ్యలో ఉన్నటువంటి రామజన్మభూమి స్థానంలో ఉన్నటువంటి శ్రీరామ దేవాలయాన్ని విధ్వంసం చేసి ఏదైతే బాబరు వివరించారో, ఆ తర్వాత 550 సంవత్సరాలుగా పోరాటాలు జరిగినప్పుడు ఆ రోజు ఆర్ఎస్ఎస్ లేదు, ఆ రోజు బీజేపీ లేదు, స్వచ్ఛందంగా ప్రజలు చేశారు. ఇది రాజకీయ పరమైనటువంటి కార్యక్రమం కాదు, ఆ లెక్కన ఒక హిందుత్వానికి సంబంధించిన కార్యక్రమం కూడా కాదు, ఇది జాతికి సంబంధించినటువంటి కార్యక్రమం. ఇది అయోధ్య అంటే భారతీయ ఆత్మకు ప్రతిరూపం అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీరాముడి జీవిత చరిత్ర అంటే యుగ యుగాలుగా భారతీయులను నడిపిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి విలువలకు ప్రతిరూపం అని మనం చేస్తా ఉన్నాం. అయోధ్య అంటే స్వధర్మం కోసం శతాబ్దాల పాటు సాగినటువంటి హిందువుల పోరాట గాథ ఈరోజు అయోధ్యలో మనకు ప్రతి అణువు. రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నష్టపోయిన పంటకు కూడా ఇవాళ నష్టపరిహారం ఇవ్వకపోవటం వల్ల రైతులు నానాటికి అప్పుల్లో కూరుకుపోయారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా కౌలు రైతు ఆత్మహత్యల్లో ఇవాళ ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రం 2వ స్థానంలో ఉంది, రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉంది. ఈ విధంగా రైతుని పూర్తిగా నిర్వీర్యం చేసి రైతులకు సంబంధించినటువంటి పథకాలన్నిటి కూడా మరి గాలికి వదిలేసి ఇవాళ రైతుల్ని చుక్కాని లేని నావలాగా ఈ రాష్ట్రంలో రైతు యొక్క మరి ముఖ్యంగా ఈ వ్యవసాయాన్ని నెట్టివేయటం జరిగిందని కూడా మరి తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఇవాళ ఇరిగేషన్ చూసుకున్నట్టయితే ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి ఉండగా పట్టిసీమ కట్టి ఈ రాష్ట్రంలోని రైతాంగానికి మరి పెద్ద ఎత్తున మరి నీరు ఇవ్వటమే కాకుండా రైతు ఆ రోజున 30 బస్తాలు పండించేటువంటి రైతు గోదావరి నీటిని కృష్ణమ్మకి తీసుకొచ్చి 45 బస్తాలు 50 బస్తాలు కూడా ఈ ప్రాంతంలో రైతాంగం పంట పండించారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఆనాడు పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం తీసుకుని 71% పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరాన్ని మేము 2020కి పూర్తి చేస్తామన్నారు, 21 అన్నారు. అసెంబ్లీలో ఎన్ని మాటలు మాట్లాడారో మరి దాన్ని రివర్స్ టెండరింగ్ తీసుకెళ్లారు, మొత్తం పోలవరాన్ని ముంచేశారు. ఇవాళ అసలు పోలవరం ఎక్కడుందో అడ్రస్ లేదు. పోలవరాన్ని సర్వనాశనం చేసినట్టు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం, ఇరు పార్టీలపై ఫైర్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.